పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. ఇదే చేస్తారు కావాలి తర్వాత చేస్తాను. మీద విడుదల కావటం జరిగింది. ఇంతకు ముందు కూడా సుమారుగా 145 రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి 12 మాసాలైతే సుమారుగా సగకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో, ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్ళాడు మా సురేష్ గారు. ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. ఎప్పుడు లేదు ఇది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మా నాయకులు చాలామంది జైల్లో ఉన్నారు. సురేష్ గారు ఒకరే కాదు, చాలామంది జైల్లో ఉన్నారు. వంశీ జైల్లో ఉన్నాడు. మళ్ళీ వంశీ రేపు రిలీజ్ కాబోతూ ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అనేక మంది జైల్లో ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగం సురేష్ లాగా రెండవసారి లోపల పెట్టాలని ఒక ఫాల్స్ డబుల్ మర్డర్ కేసు పెట్టారు. ఆయనకి ఈ రోజునే ఇంటీరియం రిలీఫ్ వచ్చిందని కూడా మనవి చేస్తున్నాం. ఎంత విచిత్రమైన కేసు అంటే ఇవాళ ఈ 307 పెట్టినటువంటి కేసులో మా నందిగం సురేష్ గారి భార్య వెళ్ళి మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చింది ఆమె. దాన్ని మాత్రం రిజిస్టర్ చేయరు. తర్వాత ఈమె ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాడిని పిలిపించుకొని వాడి చేత కంప్లైంట్ రాసుకొని నందిగం సురేష్ని పెడతారు, నందిగం సురేష్ అన్నయ్యని పెడతారు, నందిగం సురేష్ భార్యని పెడతారు. ఇంకా తదితరులు అంటారు, ఎవరైనా దొరికితే వాళ్ళని కూడా పెడదామనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా నందిగం సురేష్ కుటుంబాన్ని అణచాలనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైనటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నాళ్ళు అడ్డు పెడతారే? 6 నెలలు అడ్డు పెట్టారు, బయటకు వచ్చాడుగా. మళ్ళీ పెట్టాలని అనుకుంటారు, నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు. మీ అడుగు మేము తీసవతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు తొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఆరోగ్య పరిస్థితి బాగానప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారని కూడా మనం చూసాం పరిస్థితి. ఇప్పుడు అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళు పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా అది భరించడానికి సిద్ధంగానే ఉన్నామే తప్ప ఎక్కడా కూడా బాధపడేది లేదు. కాకపోతే మరీ శృతి మించిందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ పాలన అనేది పూర్తిగా వదిలేసి కక్ష తీర్చుకోవడమే ముఖ్యాంశంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తాడు. దేవుడు భయం ఉన్న ఏ వ్యక్తి కూడా చేయకూడని పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఒక కుట్రపూరితంగా నందిగం సురేష్ కుటుంబాన్ని అణచాలనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైనటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నాళ్ళు అడ్డు పెడతారే? 6 నెలలు అడ్డు పెట్టారు, బయటకు వచ్చాడుగా. మళ్ళీ పెట్టాలని అనుకుంటారు, నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు. మీ అడుగు మేము తీసవతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు తొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఆరోగ్య పరిస్థితి బాగానప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారని కూడా మనం చూసాం పరిస్థితి. ఇప్పుడు అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళు పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా అది భరించడానికి సిద్ధంగానే ఉన్నామే తప్ప ఎక్కడా కూడా బాధపడేది లేదు. కాకపోతే మరీ శృతి మించిందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ పాలన అనేది పూర్తిగా వదిలేసి కక్ష తీర్చుకోవడమే ముఖ్యాంశంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తాడు. దేవుడు భయం ఉన్న ఏ వ్యక్తి కూడా చేయకూడని పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు.